కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారంలోని శుభం గార్డెన్లో ఉస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయని, వచ్చే ఆగస్టు 15 లోపు తమ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందన్నారు. వచ్చే వానాకాలం పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా, ఏదైనా గ్రామంలో తిరిగాడా అని ప్రశ్నించారు. ఉస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాల పోటీగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ రావాలని అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థలు తేలే, ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు తేలే, ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఒక వైద్య సంస్థలు తేలే. అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలే. అంతకు పోగా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసి తెలంగాణ దొంగతనంగా తెచ్చుకున్నారు, అర్ధరాత్రి తెచ్చుకున్నది. ఇంత తెలంగాణ కోసం నేను అడుగుతాను, దయచేసి నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు అండి. వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్. పండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను మళ్ళీ ఉస్నాబాద్ వేదిక అడుగుతా ఉన్నా, మీరు మేము 5 సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. అది చేత కాదు. మీరు చూసిరు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు, బాత్రూమ్ల గురించి మాట్లాడతారు. ఈటీఎస్ పని దేశబద్ధమైంది కదా, ఇక్కడ ఒక్కగా కాదు కదా. ఇంటింటా రాముడు ఫోటోలు వస్తూ ఉన్నారు, గోడల మీద శ్రీరాములు వస్తారు. మనం ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిన్న శ్రీరామనవమి మనం అందరూ పాల్గొనలేదా? శ్రీరామనవమి ఒక్కతే ముఖ్యమంత్రి గారు మననే చెప్పారు. ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, ఇందులో మేము ఇవ్వబోతున్నా. ఇంకా మిగిలిన వాటి గురించి అడుగుతున్న ప్రతిపక్షాలకు గట్టి